మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కి ఒక్క రోజే మిగిలింది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. మాచర్ల పట్టణంలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ప్రత్యేక బలగాలతో పికెటింగ్ నిర్వహించారు. ప్రజలు గుంపులుగా తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలానే తీసి ఉన్న షాపులను మూసివేయించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఒకవేళ ఆ ఘటనలకు ఎవరైనా పాల్పడినట్లయితే వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఏపీలో ఎన్నికల కౌంటింగ్ కి ఒక్క రోజు మిగిలింది. ఈ క్రమంలోనే పల్నాడు జిల్లాపై పోలీసులు అయితే స్పెషల్ ఫోకస్ పెట్టారు. మాచర్లలో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు ప్రత్యేక బలగాలతో పికెటింగ్ నిర్వహించారు. ప్రజలు గుంపులుగా తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే తీసి ఉన్న షాపులను మూసివేయించారు. ప్రజలంతా పోలీసులకు సహకరించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలంటూ సూచించారు. అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన వారిపై కఠినమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, రేపు కౌంటింగ్ సందర్భంగా కూడా పల్నాడు జిల్లాపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? ప్రధానంగా పల్నాడు జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే కౌంటింగ్ ప్రక్రియని నిర్వహించడానికి భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా కౌంటింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసేటటువంటి భద్రతకి సంబంధించిన పోలీసులు కూడా ఇప్పటికే ఎస్పీ లలితా ఖార్గే కూడా క్లియర్ గా ఆదేశాలు అయితే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఘర్షణలు జరిగితే ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి అనే విధంగా కూడా పోలీసులకు అయితే క్లియర్ గా ఆదేశాలు